1960ల కాలంలో ప్రపంచం అంతరిక్ష పోటీలో స్పేస్ రేస్లో వేగంగా దూసుకెళుతోంది. అగ్రరాజ్యాలు అత్యాధునిక సాంకేతికతతో విశ్వాన్ని జయించడానికి సిద్ధమవుతుంటే భారత్ మాత్రం తన మొదటి అడుగును ఒక చిన్న చేపల వేట గ్రామం నుండి ప్రారంభించింది. సాంకేతికత లేదు, పరికరాలు లేవు, కనీసం వాహనాలు కూడా లేవు. కానీ వారి దగ్గర ఒక గొప్ప దేశపు కల ఉంది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ కన్నా ఆ కలే నేడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే స్థాయిలో నిలిచింది. ఇది కేవలం విజయాల కథ కాదు, వైఫల్యాల నుండి నేర్చుకున్న పాఠాల కథ. ఇది ఇస్రో యొక్క అద్భుత ప్రయాణం. సైకిల్ నుండి చంద్రుడి వరకు ఈ ప్రయాణంలోని ప్రతి అడుగును ఈరోజు మనం పరిశోధించబోతున్నాం. 1962లో భారత ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనల కోసం ఇండియన్ నేషనల్ కమిటీ ఫర్ స్పేస్ రీసెర్చ్ ఇన్కోస్పార్ను ఏర్పాటు చేసింది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్, డాక్టర్ హోమీ జే భాభా వంటి గొప్ప మేధావుల కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. సారాభాయ్ గారి కల చాలా స్పష్టంగా ఉంది. మన సొంత సాంకేతికతతో మన దేశ అవసరాలను తీర్చుకోవాలి. 1963లో అమెరికా నుండి తెచ్చిన నైక్ అపాచే సౌండింగ్ రాకెట్ను తుంబా నుండి ప్రయోగించడం ద్వారా భారత్ తన మొదటి అంతరిక్ష ప్రయోగాన్ని ప్రారంభించింది. అప్పుడు మన దగ్గర ఉన్నది కేవలం ఒక చిన్న చర్చి, సైకిళ్ళు మరియు ఎడ్లబండ్లు మాత్రమే. కానీ అదే విశ్వానికి వేసిన పునాది. 1969లో అధికారికంగా ఇస్రో ఏర్పడింది. 1975లో రష్యా సహాయంతో మన మొదటి శాటిలైట్ ఆర్యభట్టను నింగిలోకి పంపడంతో భారత్ శాటిలైట్ సాంకేతికతలో తన సత్తాను చాటింది. ఆ తర్వాత ఇస్రో తన సొంత రాకెట్లను తయారు చేయడంపై దృష్టి పెట్టింది. డాక్టర్ అబ్దుల్ కలాం నేతృత్వంలో 1980లో SLV-3 ప్రయోగం విజయవంతమవ్వడం భారత్ అంతరిక్ష చరిత్రలో ఒక మైలురాయి. ఆ తర్వాత PSLV మరియు GSLV వంటి శక్తివంతమైన రాకెట్లను అభివృద్ధి చేయడం ద్వారా భారత్ భారీ బరువులను అంతరిక్షంలోకి తీసుకెళ్లగల సామర్థ్యాన్ని పెంచుకుంది. ముఖ్యంగా ఇస్రో నమ్మకమైన గుర్రం అని పిలువబడే PSLV ఎన్నో చారిత్రాత్మక విజయాలకు పునాది వేసింది. 2000 తర్వాత ఇస్రో ప్రస్థానం మరింత వేగంగా, అద్భుతంగా సాగింది. 2008లో చంద్రయాన్-1 చంద్రుడిపై నీటి జాడను కనుగొనడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత 2013లో మంగళ్యాన్ మిషన్ మొదటి ప్రయత్నంలోనే అంగారక గ్రహాన్ని చేరుకుని ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ మిషన్ బడ్జెట్ హాలీవుడ్ సినిమా గ్రావిటీ కంటే తక్కువ కావడం గమనార్హం. అలాగే 2017లో ఒకే రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించి ఇస్రో తన సత్తాను చాటింది. అన్నిటికంటే ముఖ్యంగా 2023లో చంద్రయాన్-3 విజయవంతంగా చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలుమోపిన మొదటి దేశంగా భారత్ చరిత్ర సృష్టించింది. ఇది ఇస్రో శాస్త్రవేత్తల పట్టుదల మరియు అంకితభావానికి నిదర్శనం. విజయాల వెనక ఎన్నో వైఫల్యాలు, కన్నీళ్లు ఉంటాయి. ఇస్రో ప్రస్థానం కూడా అలాగే సాగింది. 1979లో మొదటి SLV-3 ప్రయోగం ఫెయిల్ అయినప్పుడు రాకెట్ బంగాళాఖాతంలో పడిపోయింది. ఆ సమయంలో చైర్మన్ సతీష్ ధావన్ బాధ్యత తీసుకుని శాస్త్రవేత్తలను ప్రోత్సహించారు. మరుసటి సంవత్సరం ప్రయోగం విజయవంతమవ్వడానికి ఇది పునాది వేసింది. అలాగే చంద్రయాన్-2 మిషన్లో విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై కూలిపోయిన దృశ్యం దేశమంతటా కన్నీరు పెట్టించింది. అప్పటి చైర్మన్ కె. శివన్ గారు భావోద్వేగానికి గురైన దృశ్యం భారతీయులందరి గుండెలను తాకింది. కానీ ఇస్రో ఎప్పుడూ ఆగిపోలేదు. ఆ వైఫల్యం నుండి నేర్చుకున్న పాఠాలే చంద్రయాన్-3 విజయానికి పునాది వేశాయి. ప్రధాని మోదీ చెప్పినట్లు, అంతరిక్షంలో మనం ఊడిపోం, కేవలం నేర్చుకుంటాం. ఒకప్పుడు ఎగతాళి చేసిన దేశాల ముందు నేడు గర్వంగా తలెత్తుకుని నిలబడింది భారత్. తక్కువ ఖర్చుతో ఎక్కువ విజయం, ఇదే ఇస్రో మంత్రం. సైకిల్ నుండి చంద్రుడి వరకు ఈ ప్రయాణం కేవలం సాంకేతికత గురించి కాదు, భారతీయుల పట్టుదల మరియు ఆత్మవిశ్వాసం గురించి. భవిష్యత్తులో గగన్యాన్, భారతీయ అంతరిక్ష స్టేషన్, నిసార్ వంటి ఎన్నో అద్భుత ప్రాజెక్టులతో ఇస్రో మరింత ముందుకు దూసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారి కలను నెరవేరుస్తూ ఇస్రో భారత్కు గర్వకారణంగా నిలిచింది. రేపు భారతీయుడు చంద్రుడి మీద అడుగు పెడతాడు, అది ఇస్రో వల్ల మాత్రమే సాధ్యం. జై హింద్.